మనం చేసే క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తుందంట. రూతుతో కూడా ఆయన అదే మాట, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈ రోజున నీవు నేను ఏం చేస్తున్నాం దేవుని కోసం? దేవుని పనిలో నీవు నేను ఏం చేస్తున్నాము? దేవుడు చెప్పిన పని చేస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా? దేవుని కొరకు నిలవబడుతూ ఉన్నామా? జీవితంలో కొన్ని మంచి పనులన్నా చేస్తున్నామా? ఆయన అంటున్నాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఇంకొక చోట రాయబడింది, అది మంచిదే, మంచి కార్యం, మంచి పనులైనా చెడ్డ పనులైనా దానిని బట్టి ఎవరి క్రియల చొప్పున వానికి ఫలం కలుగుతుంది. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఏం పని చేస్తున్నాము? ఇతరులకు మేలు చేస్తున్నామా? దేవుని కొరకు వాడబడుతూ ఉన్నామా? దేవుని పనిలో నిమగ్నం అవుతూ ఉన్నామా? దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాము? అవునా? ఈ జీవిత కాలంలో దేవునికి ఇష్టకరంగా జీవించలేనప్పుడు మనం భక్తి చేసినా సరే వ్యర్థమే. అది దేవుని దృష్టికి నిందారహితుడిగాను యథార్థవంతుడిగాను ఉన్నటువంటి యోబు చుట్టూ ఆయన ఏం చేశాడు? కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున నీవు ఏ పని చేసినా సరే నీవు చేసిన ప్రతి పనిని బట్టి నీకు జీతం వస్తుంది. నీవు చేసిన ప్రతి పనిని బట్టి, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు లెక్క కట్టబడుతుంది. బెల్షస్సర్ రాజుకి లెక్క కట్టాడు కదా దేవుడు. లెక్క కట్టాడా? ఆయన చేసిన పనికి ఇదిగో లెక్క చూడగా రాజుగారు తక్కువగా కనపడ్డారు, మీరు మీ పోస్ట్ క్యాన్సిల్ అయింది, మీ పోస్టు క్యాన్సిల్ అయింది చెప్పాడు కదా. గోడ మీద చెయ్యి వచ్చి రాసేసింది. మన ఆత్మీయ జీవితంలో మన లెక్క సరిగా లేకపోతే దేవుడు ప్రతిఫలం ఎలా ఇస్తాడు? మన ఆత్మీయ జీవితంలో లెక్క సరిచూడబడినప్పుడు మనం తక్కువగా కనపడితే రాజుల్ని కూడా తృణీకరించాడు దేవుడు. రాజుల్ని సైతం తృణీకరించాడు దేవుడు. దేవుని దృష్టికి ప్రతి ఒక్కరూ సమానమే. ఆయన ప్రతి ఒక్కరి క్రియలను గమనిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి పనులను గమనిస్తూ ఉన్నాడు.